ఇంతవరకు బాబు దగ్గర వల్ల కాల. అది ఇక్కడ డిమాండ్ చేసి తెచ్చుకోగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే అనుకున్నది తెచ్చుకోలేకపోతున్నారేమో కదా సార్. అట్లెందుకు అవుతుంది? ఇప్పుడు ఈ విషయంలో వాస్తవంగా అనుకున్నది ఏం లేదు కదా, ఇది ముందు అనుకున్నది కాదు. ముందు నుంచి రాజ్యసభ అనుకున్నారు కానీ మంత్రిని అయితే అనుకోలేదు కదా నాగబాబు గారు. రాజ్యసభ కూడా అసలు అనుకున్నానన్నారా మన నాగబాబు గారు? ముందైతే అనకాపల్లి పార్లమెంట్ అని అనుకున్నారు, మరి ఎన్నికలకు ముందు అది కూడా ఆయన లేదనే చెప్పారు కదా. బేసిక్ గా నాగబాబు గారు వెళ్ళారు అక్కడికి, అంటే ఆయన అక్కడికి ఆయన ఫీల్ అయ్యాడు. ఆయన బిగిన్ అయిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణే వద్దన్నాడు. అదే అవును, పార్టీ నడిపించడానికి కష్టం అన్నటువంటి. అంటే ఓపెన్ రాజ్యసభ తెలిసి టీటీడీ చైర్మన్ పదవి ఒక్కటే, అందులో నేను రేసులో లేదని అదొక్కటే చెప్పారు. అంతకు ముందు లోక్సభకి మొన్న రాజ్యసభ ఇష్యూ కూడా చెప్పారు ఆయన. రాజ్యసభ అప్పుడు కూడా ఇట్లా చర్చ వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ జ్యోతిలో రాశారు రాజ్యసభ కోసం వెళ్ళాడు మాట్లాడడానికి అని అన్నప్పుడు, జ్యోతి అది రాసినప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారు, మా అన్నయ్య మా తమ్ముడు ఇట్లాగా దేశం కోసం వెళ్ళాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే తప్పుదో పట్టించద్దని చెప్పేసి. అంటే అక్కడ మేబీ బీసీ కృష్ణయ్య కాదు అదేందని మీరు తీసుకుంటే ఎట్టాగా, నేను లేకపోతే ఒకసారి బాబు గారితో చెప్పి ఇప్పించమన్నారా. ఇంకోటి సానా సతీష్ విషయంలో పవన్ కళ్యాణ్కి నెగిటివ్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉంది. అందుకోసమనే ఆయన టికెట్ ఇవ్వలేదు ఆ రోజున, ఎంత చెప్పినా కూడా. ఇప్పుడు ఆ సానా సతీష్కి ఇవ్వడం ఇష్టం లేక దానికోసం అని చెప్పేసి మా అన్నయ్యకి ఇవ్వమని పట్టుబట్టాడని. అంటే యాక్చువల్గా